శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుటి వీడియోలో కుంభరాశి వారు జాగ్రత్త. ఎందుకంటే మరో 2 రోజుల్లో అంటే కేవలం 48 గంటలు మాత్రమే ఉంది. ఈ 48 గంటల్లో కూడా మీ జీవితంలోని అతి పెద్ద రహస్యం ఒకటి బయటపడబోతోంది. మీరు ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఈ వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు. ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడతారు. మా జీవితం ఇలా అయిపోయింది ఏంటి స్వామి అని. అలా జరగకూడదు అంటే అసలు ఏం జరగబోతోంది, దాని నుంచి మీరు ఎలా బయటపడాలి, అది మంచిగా జరగబోతోందా, చెడుకు జరగబోతోందా, అసలు ఏంటి ఆ ఒక పెద్ద రహస్యం బయటపడబోతోంది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కుంభరాశి వారు అసలు వీడియోని స్కిప్ చేయకండి. ఎన్ని పనులు ఉన్నా ఒక 5 నిమిషాల సమయాన్ని నా కోసం మీరు ఇస్తే మీకోసం చాలా విలువైన సమాచారాన్ని నేను అందజేస్తాను. ఇక్కడ ఏమవుతుంది అని అంటే గనుక ఈ కుంభరాశి వారికి ఈ రోజు మనం కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అతి పెద్ద మలుపు గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారు మరో 2 రోజుల్లో మీ జీవితంలోని అతి పెద్ద రహస్యం బయటపడబోతోందని గుర్తుంచుకోండి. మీరు ఎంత బిజీ ఉన్నా ఈ వీడియోని చూడండి, లేదంటే నష్టపోతారు. ఇప్పుడు ఈ క్షణం కుంభరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా మారబోతోంది. ఎందుకంటే విశ్వంలో కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తున్నాయి. ఆ మార్పుల ప్రభావంగా నేరుగా మీ రాశిపై పడబోతోంది. మరో 2 రోజుల్లో అంటే కేవలం 48 గంటల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం అయితే మీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది మీ డబ్బుకు సంబంధించిందా, మీ ఆరోగ్యానికి సంబంధించిందా, లేక మీ బంధాలకు సంబంధించిందా? ఈ రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మునుపటల అస్సలు ఉండదు. కొందరికి ఇది ఆనందాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జరగబోయేది తెలిస్తే మీరు నివ్వెరపోవటం ఖాయం. ఆ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు అసలు కుంభరాశి వారి తత్వం ఏంటో కూడా మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళ బలాలు బలహీనతలు కూడా ఏంటో వారిని అర్థం చేసుకోవటానికి ఎంత ప్రయత్నించాలో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే వారి బలాలు బలహీనతలు ఏంటో దానికి ఇక్కడ బయటపడబోతున్న రహస్యానికి ఒక లింక్ ఉంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఒక ఆవిడండి, విషయం ఏంటంటే నాకు తెలిసిన ఫ్యామిలీ అప్పులు ఎక్కువైపోయాయి. అప్పులు తీర్చేద్దామంటే డబ్బులు లేదు. ఉన్న ల్యాండ్ అమ్మేసి తీర్చేద్దామంటే ల్యాండ్ సరైన రేటుకు పోవట్లేదు. చాలా తక్కువ అడుగుతున్నారు. ఏం చేయాలో అడగట్లేదు. అప్పుల వల్ల మీద పడుతున్నారు ప్రతిరోజు. వాళ్ళ ఆయన తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయారు. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఇక అప్పుల వాళ్ళు వచ్చి ఈవిడని పట్టుకుంటున్నారు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది, మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, లేదు నువ్వు కట్టు అని. అలాంటప్పుడు ఈ గురువు గారికి కాల్ చేశారు ఆవిడ. గురువు గారు ఏం పూజలు చేశారు, పరిహారాలు చేశారు నాకు తెలియదండి. మా ల్యాండ్ కి మంచి రేట్ వచ్చింది, అమ్మేసి అప్పులన్నీ కూడా క్లియర్ చేసేసి చాలా ప్రశాంతంగా ఉన్నాను. అదే సమయంలో మా వారి నుండి కాల్ వచ్చింది, మిమ్మల్ని చూడాలనిపిస్తోంది కానీ రాలేకుండాను, అప్పుల వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో అని అని ఆయన చెప్పగానే, లేదండి మన ల్యాండ్కి మంచి రేట్ వచ్చింది, అమ్మేసి అప్పులన్నీ క్లియర్ చేశాను, మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేయండి అని చెప్పాను అంటూ ఆవిడ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేశారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన పరిష్కరించిన ప్రాబ్లమ్స్. ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం, గురూజీ వాసుదేవ్ గారు, వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీరైతే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, కుంభరాశి వారిని అర్థం చేసుకోవటం ఎందుకంత కష్టం అవుతుంది, ఆ విషయాలు కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. శని అనగానే మనకు గుర్తొచ్చేది క్రమశిక్షణ, సమయ పాలన, లెక్కల మాస్టర్. లెక్కలు తేల్చేస్తాడు, ఎవరు ఏం చేస్తే వాళ్ళకి అప్పగించేస్తాడు అంతే, వెనక ముందు ఏం చూడడు. అలా క్రమశిక్షణ, కర్మ, న్యాయం అన్నీ ఉంటాయి. అందుకే కుంభరాశి వారు చాలా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా ఉంటారు. ఒకవైపు సాంప్రదాయానికి ప్రతీక అయిన శని, మరోవైపు విప్లవానికి, కొత్తదనానికి ప్రతీక అయిన వరుణుడు.
ఈ రెండు విభిన్నమైన శక్తుల కలయికే కుంభరాశి. అందుకే వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వారు ఒక్క క్షణం చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తారు. మరో క్షణం అస్సలు ఊహించని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ఆలోచనలో ఎప్పుడూ కూడా 10 అడుగులు ముందు ఉంటారు. సమాజం అంతా ఒక దారిలో నడుస్తూ ఉంటే వీరు మాత్రం అస్సలు ఈ దారి ఎందుకు, కొత్త దారి వేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు గొప్ప మానవతావాదులు. ప్రపంచం బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. వారి స్నేహానికి చాలా విలువనిస్తూ ఉంటారు. కానీ వారి భావాలను, ముఖ్యంగా ప్రేమను బయటపెట్టి చూపించడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీరు వారితో చాలా స్నేహంగా ఉండవచ్చు, కానీ వారి మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యమే. ఇక వారు చాలా తెలివైన వారు, విషయాలను త్వరగా గ్రహిస్తారు. విజ్ఞాన శాస్త్రము, సాంకేతిక, సామాజిక సేవ వంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే వీరికి సృజనాత్మకత, కొత్తగా ఆలోచించే విధానం కావాలి. అది వీరిలో పుష్కలంగా ఉంటుంది. కుంభరాశి వారిది వాయుతత్వం. గాలి ఎలాగైతే ఒక్కచోట స్థిరంగా ఉండదో వీరి ఆలోచన కూడా అలాగే స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. వీరు వారిని ఒక చట్రంలో బంధించాలి అనుకుంటే అది మీ పొరపాటే. వారికి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, అంతే. వారిని వారిలా ఉండనిస్తే చాలు, వారు అద్భుతాలు సృష్టిస్తారు. డబ్బు విషయంలో మీరు చాలా ఆసక్తికరంగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు చాలా ఉదారంగా ఖర్చు చేస్తారు, మరికొన్నిసార్లు చాలా పిసినారిగా ఉంటారు. కానీ వారికి డబ్బు అంటే మానవ బంధాలకే ఎక్కువ విలువనిస్తారు. వారు చాలా నిజాయితీగా ఉంటారు. అబద్ధాలు అస్సలు సహించరు. ఒక్కసారి ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా అబద్ధాలు చెప్తే కూడా క్షణంలో వారిని దూరం పెట్టేస్తారు. ఇక వెనక ముందు కూడా ఆలోచించరు. అలా ఉంటారు. ఒక్కొక్కసారి నిష్పక్షపాత వైఖరి కూడా, ముక్కుసూటితనం కూడా ఇతరులకి కాస్త కఠినంగా అనిపించవచ్చు. కానీ వారి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. వారు ఏదైనా చెప్తే అది వారి మనసులో నుంచి వచ్చిన నిజం మాత్రమే. కుంభరాశి వారు తరచుగా ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉంటారు. నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు అనే భావన వారిలో బలంగా ఉంటుంది. దీనికి కారణం వారి ఆలోచన విధానం. వారు అందరికంటే భిన్నంగా చాలా ముందుగా ఆలోచిస్తూ ఉంటారు. వారు చెప్పేది సమాజానికి అర్థం కావటానికి కొంత సమయం పడుతుంది. అందుకే వారిని వింత మనుషులుగా, అహంకారులుగా చూసే ప్రమాదం ఉంది. కానీ నిజానికి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. వారు తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. అందులోనే ఆనందంగా ఉంటారు. వీరికి స్నేహితులు చాలా మందే ఉంటారు, కానీ ప్రాణ స్నేహితులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీరి మేధస్సు, ఆ స్థాయిని, వారి ఆలోచనల లోతుని అందుకునేవారు దొరకటం కష్టం. ప్రేమ విషయంలో వీరు ముందు స్నేహానికే ప్రాధాన్యత ఇస్తారు. తమ భాగస్వామి కేవలం ప్రేమికులే కాదు, మంచి స్నేహితులు, తమ ఆలోచనలను పంచుకోగలిగే వ్యక్తి అయితే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వారి ప్రేమను వ్యక్తపరిచే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. బహుమతులు ఇవ్వటం, కబుర్లు చెప్పటం కంటే కూడా మీ ఎదుగుదలకు సహాయపడటం, మీకు అవసరమైనప్పుడు ఒక సలహాదారుడుగా ఉండటం ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. నీకు నేనున్నా, భయపడకు అన్న భరోసా ఇస్తారే కానీ తీయగా మాట్లాడటం వీరి చేత కాదు. వీరి ప్రేమ చాలా లోతుగా ఉంటుంది, కానీ తరచుగా అది బయటికి కనిపించదు. కుంభరాశి వారి బలహీనతల విషయానికి వస్తే వారు కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారు. తాము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ఆలోచన సరైనదని వారు భావిస్తే ఇక ఎవరు వారిని మార్చలేరు. అలాగే వారి భావోద్వేగాలను అస్సలు ప్రదర్శించరు. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం చాలా ప్రశాంతంగా, ఏమీ పట్టనట్లు కనిపిస్తూ ఉంటారు. ఇది వారి చుట్టూ ఉన్న వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఇతనికి లేదా ఈమెకి భావాలు ఉన్నాయా లేదా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే వారు భావోద్వేగాలకు సులభంగా లోనవ్వరు. ప్రతి విషయాన్ని తర్కించి చూస్తారు, ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది ఒక రకంగా వారి బలమే అయినా సంబంధాల విషయంలో ఇది బలహీనతగా మారుతుంది. వారు ఒక్కోసారి చాలా అనూహ్యంగా ప్రవర్తిస్తారు. ఈరోజు ఒకలా, రేపు మరోలా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వారిని పూర్తిగా నమ్మటానికి ఇతరులు భయపడతారు, కానీ వారి ఉద్దేశం ఎప్పుడూ కూడా మంచిదే అయి ఉంటుంది. వారు ఎవరికి హాని తలపెట్టరు. వారి మార్గం భిన్నంగా ఉండొచ్చు, కానీ వారి గమ్యం మాత్రం ఎప్పుడూ సమాజ శ్రేయస్సే. వారు మార్పును కోరుకుంటూ ఉంటారు, మార్పు కోసం పోరాడుతూ ఉంటారు. పాత పద్ధతులని, మూఢనమ్మకాలను ధైర్యంగా ప్రశ్నిస్తారు. అందుకే వారిని విప్లవకారులు అంటారు. కుంభరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. వారు ఒక అంత చిక్కని పుస్తకం. ప్రతి పేజీలో ఒక కొత్త విషయం, ఒక కొత్త ఆశ్చర్యం ఉంటుంది. వారిని అర్థం చేసుకోవటానికి మీరు కూడా మీ ఆలోచన పరిధిని
విస్తృతం చేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఎందుకంటే మరో 2 రోజుల్లో అంటే రాబోయే 48 గంటల్లో ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. ఇది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒంటరిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉంటారు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకు ఇంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే ఈ 2 రోజుల్లో అంటే 48 గంటల్లో సమయంలో కూడా గ్రహాల కదలిక చాలా ప్రత్యేకంగా అపూర్వంగా ఉండబోతోంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైనటువంటి శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతుంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పటం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త, అంతకంటే కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకి వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరించబోతోంది. మీరు నివ్వెరపోతారు, ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా అంటే, ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకైతే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రిళ్ళు కూడా నిద్ర పట్టక మదన పడిపోతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశ పడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకి అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జోబులోనే ఉందని మీకు తెలుసా? ఈ 2 రోజుల్లో మీకు అది అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీ మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న విషయాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను, గమనించలేకపోయాను అని మీ మీద మీకే ఒకంత ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయం ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాల్లో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు. వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియబోతోంది. ఎన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ, మీ మంచి కోరినట్లే మాట్లాడుతూ, మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా, తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడొచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినేనా నేను ఇంతకాలం నమ్మాను అని తీవ్రమైన మనస్తాపానికి గురవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది క్షణాల్లోనే, కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, బయట పడవేశాడు, మంచిదే అయ్యింది అని ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఎన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన మీకు కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్నటువంటి ఒక శుద్ధిలో ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం ఏంటంటే, మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకి సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచన అయి ఉండొచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లేవా, లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండొచ్చు కూడా. కానీ 48 గంటల్లో ఆ గ్రహస్థితి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలోనే లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయమైనా సాధించవచ్చు. మీకు ఒక మెరుపు లాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లుగా అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తాయి. అవును, ఎలా కూడా చెయ్యొచ్చు. ఈ చిన్న ఆలోచన కూడా నాకు ఎన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇది ఖచ్చితంగా పని చేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది, నమ్మకం వస్తుంది. ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఎన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారో, ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి మీకు తెలియటమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల కోసం, కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏంటి, మీ మనసుకి ఏం కావాలి, మీ శరీరానికి ఏమి అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు. మీ అసలు స్వరూపాన్ని మీరు మర్చిపోయి ఉంటారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినటం కావచ్చు, లేదా మీరు ఎవరి కోసమైతే ఎంత త్యాగం చేశారో వారి నుండి ఒక చిన్న మాట పడటం వల్ల మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే మరి నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మవిమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మ గౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు, మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్న వారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడు కూడా లబ్ధి పొందిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడు అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవటం కొన్నిసార్లు లేదో కుదరదు అని చెప్పటం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవటం, ఈ మార్పు రావటం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకి పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినటానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాన్ని వినటానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చెయ్యండి. లేదు, మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో కానీ, పార్కులో కానీ, మీ ఇంట్లోనే బాల్కనీలో కానీ ప్రశాంతంగా కూర్చోండి. మంచి మ్యూజిక్ వినండి, లేదా బయట శబ్దాలను కాకుండా లోపల గొంతును వినండి. సమాధానాలు వాటంతట అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు అందించబోతున్న ఒక అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయానికి నాంది పలుకుతోంది. మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు. మీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు,
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.